హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందు రోజైతే ఇల్లంతా పండగ వచ్చేస్తుంది కదా, ఇంకా ముందు రోజైతే ఇల్లంతా నీట్గా కడిగేసాను. టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. పిల్లలు అయితే ఇంకా లేవలేరు. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేశాను, అలాగే టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే వంట ప్రిపేర్ చేసిన అంట్లు అయితే ఉన్నాయి. ఇంకా నిన్న దోమిన అంట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి పైన పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇక సింక్లో ఉన్న గిన్నెలు అయితే కడుక్కోవాలి. గిన్నెలు కడిగిన తర్వాత ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసేస్తాను ఇక్కడ. సో చూడండి, గిన్నెలు అయితే అన్నీ కడిగేసి కౌంటర్ టాప్ అంతా కడిగేసి నీట్గా పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై చేసిన తర్వాత పిల్లల కోసం అయితే పాలకూర వేసి చేస్తాను. ఇంకా అది వచ్చేసి ఒక 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. 2 కట్టలు పాలకూర తీసుకొని అదైతే కట్ చేసి ఇంకా నీట్గా కడిగేసిన తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి అయితే వేసేస్తాను. పచ్చిమిర్చి వేసేసి గ్రైండర్ అయితే కొంచెం పచ్చిమిర్చి అలాగే సాల్ట్ వేసి గ్రైండర్ అయితే చేసుకుంటాను. మిక్సీ కొట్టిన తర్వాత ఇదైతే వేసేస్తున్నాను. ఇలా గ్రైండర్ చేసిన తర్వాత పేస్ట్ లాగా చేసుకుంటానండి. పేస్ట్ లాగా చేసుకుంటే పిల్లలు పాలకూర అలా తినని వాళ్ళకైతే ఈ విధంగా చేస్తాము. పిల్లలు అయితే తినరు. కర్రీస్ అట్లా చేస్తే పప్పు చేసి తింటారు. పాలకు కర్రీ చేస్తాం కదా, అలా అయితే తినరు. ఈరోజు అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను నేను. కొంచెం రైస్ అయితే నైట్ది మిగిలిపోయిండే, దానికోసమని ఇక మార్నింగ్ టైమే కదా ఇక తినేసి వెళ్తారు అని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేస్తున్నాను. సో చూడండి, ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేస్తాను. చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక పేస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్ వచ్చేసి నేను ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్ కట్ చేసి వేసేస్తాను. కొంచెం ఆనియన్ అలాగే మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అయితే వేసేస్తాను. అలాగే 2 పచ్చిమిర్చి అట్లా వేసేస్తాను. ఇక్కడైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్ కట్ చేసి దాంట్లో వేసేసుకొని ఇలా చేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళ కోసం ఈరోజైతే పాలక్ రైస్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండి ఇవ్వగానే తీసుకొని దాంట్లో గింజలు అలాగే ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను కదా, అవి అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తాను. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి అది కొంచెం మగ్గేలోపు ఇంకా ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పాలకు పేస్ట్ అయితే వేసేస్తాను. ఇలా వేసి దీంట్లో ముందుగానే నేను అవి అయితే వీడియోలో స్కిప్ అయిందండి, ఏంటంటే మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గాలి. పచ్చివాసన అనేది పోవాలి. పచ్చివాసన పోతే మనకి పాలక్ రైస్ అనేది బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ వచ్చేసి బాగా ఇలా కావాలి. ఆయిల్ అయితే పైకి ఇట్లా పొంగుతుంటుంది అనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే ఉంది కదా, ఆ రైస్ అయితే వేసేసి ఇలా కలిపేస్తున్నాను. ఇలా కలిపేయడం వల్ల పాలక్ రైస్ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. సో ఇక్కడైతే చేసేస్తున్నాను. ఇంకా బాబు వచ్చి తన బెల్ట్ లేదని ఇక్కడ నన్ను అడుగుతూ ఉన్నాడు. ఇంకా సో ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు అయితే అక్కడ రెడీ అవుతుండ్రు స్కూల్కి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా, ఈరోజు ఒక రోజు స్కూల్ ఉంది. రేపు అయితే ఉగాది ఉంది కదా, ఇంకా ఈరోజు అయితే వాళ్ళు రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే రైస్ పెట్టేసాను పిల్లలకి. వీళ్ళిద్దరు అయితే తింటుంది. ఈరోజు మండే కదా, మండే వీళ్ళకు వైట్ డ్రెస్ అనేది యూనిఫామ్ ఉంటుంది. ఇంకా వైట్ డ్రెస్ ఇది. ఇక్కడైతే బాబు కొంచెం నీరసంగా అనిపిస్తుంది కదా, తను వచ్చేసి నైట్ పడుకున్నప్పుడు కొంచెం షోల్డర్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల ఇంకా ఏడుస్తుంది అనమాట. మార్నింగ్ లేసి మమ్మీ షోల్డర్ పెయిన్ వస్తుంది అని. ఇంకా తనకైతే నేను ఇక్కడ ఆయింట్మెంట్ అయితే ఒలిని జెల్ ఉంది, కొంచెం అయితే అప్లై చేశాను. అదేంటంటే కొంచెం ఎక్కువ మంటలాగా ఉంటుంది, అందుకని కొంచెం అయితే అప్లై చేశాను. చేసిన తర్వాత ఇంకా తిన్న తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తా అని చెప్తున్నాను తనకు. తను వచ్చేసి ఈరోజు అయితే డల్గానే ఉండండి. ఇంకా తన కోసం ఇక తిన్న తర్వాత పారాసిటమాల్ ఇద్దామని ఇంకా నేనైతే నైటు పండుకున్నాడు కదా, పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా దిండుపైన తలబెట్టి పండుకుంటాడు. ఇంకా దిండుపైన తలబెట్టి పండుకొని అటు ఇటు జరిగి సైడ్లో ఇట్లా షోల్డర్ అనేది ఇట్లా పెట్టి పండుకుంటాడు. దానివల్ల షోల్డర్ అయితే పట్టేసింది బాబుకు. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ లేచి ఇంకా ఏడుస్తూనే ఉండు, మమ్మీ ఇక్కడ పెయిన్ వస్తుందని.
ఇంకా సరేలే తిన్న తర్వాత ట్యాబ్లెట్ వేస్తా అని చెప్పేసి ఒలిని జెల్ అయితే పెట్టేశాను. ఇంకా తనైతే కొంచెం తిన్న తర్వాత ఇక ట్యాబ్లెట్ వేసి స్కూల్కి అయితే పంపించాలి. ఇంకా హాఫ్ డే స్కూల్సే కదా, ఇంకా మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు. ఇంకా ఈరోజైతే అమావాస్య ఉంది కదా, ఎందుకంటే ఈ ఉగాది ముందు వచ్చే రోజు ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే ఇంకా ఏంటంటే అట్లయితే వేస్తారు. ఇంకా అవైతే వేయాలి. నేను వీళ్ళు వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న పని అంతా చేసేసుకొని ఇంకా ఈరోజైతే పని అయితే చేయాలి. సో ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఇక్కడ అంతా బెడ్షీట్స్ అవన్నీ నీట్గా పెట్టేసి ఇంకా వాళ్ళు పోయిన తర్వాతనే ఈ పనులన్నీ చేసుకుంటాము. ఇంకా ముందైతే వాళ్ళు తొందరగా లేవరుగా 7, ఇప్పుడైతే 6:30కి అట్లా లేస్తున్నారు. ఇంక ఇంతకుముందు అయితే 7:30కి అట్లా లేసేవాళ్ళు. ఇంకా మార్నింగ్ ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకా తొందరనే లేసేసి ఇంకా వాళ్ళని అయితే లేపేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను బెడ్షీట్ అనేది క్లీన్గా చేసేసుకొని ఇంకా మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఇవన్నీ మనకు ఫస్ట్ ఇవి నీట్గా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది. ఇంకా తర్వాత అంట్లు అయితే మార్నింగే తోమేసి పెట్టేశాను. ఇక నిన్న సండే ఉండే కదా, సండే రోజు అయితే కుండ తెచ్చిన. ఇంకా ఈరోజు అమావాస్య ఉంది కదా, ఈరోజు మళ్ళీ రేపు పండుగ రోజు మంగళవారం ఉంది కదా, ఇక తీసుకురావద్దని ఇంకా సండే రోజు అయితే కుండ తెచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ అయితే చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మన పండుగ రోజు పచ్చడి కోసం అప్పుడు పట్టు పెట్టినామనుకో అప్పుడు తెచ్చుకోలేము కదా, అందుకని ఇంకా తెచ్చిన వెంబడే ఇంకా వాటర్ అయితే పోసేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాటర్ మళ్ళీ కుండ కొంచెం పలిగి క్రాక్స్ అట్లా వస్తాయి కదా, మళ్ళీ లీకేజ్ అవుతుంటుంది వాటర్ అనేది, అందుకే. సో ఇక్కడైతే వాటర్ అయితే ఇంకా పట్టి పెట్టేశాను. చూద్దాం వాటర్ లీకేజ్ అవుతుందా ఎట్లా అని. ఇదైతే పెట్టేశాను ఒక 1 అవర్ తర్వాత. సో ఇప్పుడు దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అట్లయితే వేయాలండి, చూపిస్తాను ఎలా చేస్తారనేది చూసేది. ఓకేనా. చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ అయితే ఈ ఉగాది పండుగ వచ్చిందంటే అట్లు భలే పోస్తుండే. అయితే అప్పుడు పెంకలు నాన్ స్టిక్ పెంకలు అలా లేకుంటుండే, మస్తు తిప్పల పడి పోస్తుండే. అమ్మ అయితే చాలా కష్టపడుతుండే, అవి వేయడానికి సరిగ్గా రాకపోతుండే, మంట సరిగ్గా మండకపోతుండే, అట్లా అని పెంక సరిగ్గా లేక ఇబ్బంది పడి అయినా ఎట్లాగైతే చేస్తుండే. ఇక్కడ వచ్చేసి శనగపిండి కొంచెం తీసుకొని అలాగనే బియ్యం పిండి కొద్దిగా తీసుకున్నాను నేను, కొంచెం జీలకర్ర, అలా కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇలా మనం దోశ పిండి ఉంటుంది కదా ఆ విధంగా అయితే కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్ తోటి ఒకసారి అయితే పెంకునంతా ఇలా క్లీన్ చేసుకొని ఇక్కడ అట్ట అయితే వేసుకున్నానండి. ఇలా వేసేసుకోవాలి. కొంచెం ఫస్ట్ అయితే నేను తిక్కుగానే వేసాను, ఇంకా తిక్కుగానే వేస్తే లావు ఎక్కువ అయిపోతుంది అని మళ్ళీ నెక్స్ట్ టైం వేసేటప్పుడు కొంచెం పలసగా వేసేసాను. ఇక చాలా బాగా వచ్చినాయి అట్లయితే, టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. సో చూపిస్తాను. అట్లయితే వేసేసాను. ఇంకా పిల్లలు అయితే వస్తారు, లంచ్ బాక్స్ వాళ్ళకు లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి. రైస్ అయితే పెట్టేశాను ఒక స్టవ్ పైన. ఇక్కడ చూడండి అట్లయితే కొన్ని చేసేసాను. ఇక్కడ భలే వచ్చినాయండి ఈరోజైతే, అట్లు సూపర్ వచ్చినాయి. ఇంకా అట్లా వచ్చిన తర్వాత దేవుడికి అయితే ప్రసాదం పెట్టేశాను. దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ అయితే వండేసాను. ఇంకా ఇప్పుడైతే కర్రీస్ అయితే చేయాలండి. ఏమన్నా కర్రీస్ కానీ మార్నింగ్ బెండకాయ ఫ్రై చేశాను కదా, అదైతే కొద్దిగా ఉంది. ఇక దాంట్లోకి చారులాగా ఏదైనా చేయాలి పిల్లలకి. సో ఇదేనండి ఈరోజు నా వీడియో. నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ శాతం అయితే తెలంగాణ సైడు ఇలా అమావాస్య రోజు అట్లయితే వేసుకుంటారు. అలా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వేస్తుంది కదా, అలా చూసి నేనైతే ప్రతి ఇయర్ అయితే వేస్తాను. కొన్ని అట్లయితే వేస్తాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఉగాది కదా, ఆ రోజు అయితే భక్షాలు అయితే చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను దీపం పెట్టేసిన తర్వాత అక్కడ దేవుడికి పెట్టేసిన తర్వాత ఇక్కడ నేనైతే తిన్నానండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, ఇక లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ రైస్ అయ్యింది. ఇంకా కర్రీ మార్నింగ్ చేసిన పాలకూర రైస్, కొన్ని కట్టలు అయితే పాలకూరవి ఒక 3 కట్టలు అయితే ఉన్నాయి. ఆ 3 కట్టలతో అయితే ఇంకా పప్పు చేద్దామని పాలకూర పప్పు అయితే ఇంకా నైట్ గుట్ట అవుతుంది కదా, అదేవిధంగా అనేసి ఇక్కడైతే పప్పుకైతే చేసేసాను. ఇంకా ఇందాక కుండ అయితే వాటర్ పట్టి పెట్టుకున్నాను కదండి, ఇంకా వాటర్ అయితే లీకేజ్ అయితే కాలేదు.
చూపిస్తాను మీకు. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ అయితే పెట్టేసేయాలి. సో కుండ అయితే చూపిస్తాను చూడండి. సో చూడండి, కుండ అయితే ఏం కారలేదన్నమాట. ఈ వాటర్ తీస్తున్నాయి కదా ఇవ్వండి. అలాగే మంచిగా ఉందండి కుండ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటాను మరి.